అందరికీ నమస్కారం. ఐర్లాండ్‌లో ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగిన మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ అనే వనిత భారతదేశానికి వచ్చి నివేదితగా ఎలా మారింది? ఎందుకు మనం తనని సోదరిగా భావించాలి? ఇప్పుడు చూద్దాం. అద్భుతమైన సోదరి నివేదిత జీవిత విశేషాలు తన జన్మదినమైన ఈరోజు మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకొని స్ఫూర్తిని పొందుదాం. భారతదేశం ఆంగ్లేయుల పాలనలో అనేక కష్టాలలో మగ్గిపోతున్న కాలం, మహోన్నతమైన ఆధ్యాత్మిక సంపదను మరచిపోయి ప్రజలు పాశ్చాత్య సంస్కృతి పట్ల ఆకర్షితులవుతున్న కాలం. అటువంటి పరిస్థితుల్లో ధర్మ ప్రతిష్టాపనకు అవతరించిన జగద్గురువులు శ్రీరామకృష్ణ పరమహంస గారు, వారి సతీమణి దివ్యజనని మాతృదేవి శ్రీ శారదాదేవి. శ్రీరామకృష్ణుల బోధనలకు, ఆధ్యాత్మిక శక్తికి ప్రభావితులైన 16 మంది యువ సన్యాసులకు తమ ప్రియతమ పుత్రుడైన నరేంద్రను నాయకుడిగా నియమించారు గురుదేవులు. నరేంద్రుడు తన జ్ఞాన బలంతో ఈ ప్రపంచాన్ని పునాదులతో సహా కదిలించి వేస్తాడు అన్న గురు వాక్యాలను నిజం చేశారు స్వామి వివేకానందగా మారిన నరేంద్ర. 1893వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ చికాగో మహానగరంలో జరిగిన సర్వమత మహాసభల్లో మహోన్నతమైన వ్యక్తిత్వంతో స్వామీజీ చేసిన ఒక చారిత్రక ప్రసంగం యావత్ ప్రపంచానికి భారతదేశం యొక్క దివ్యత్వాన్ని తెలియజేసింది. భారతీయ వేదాంత సంస్కృతిని ప్రచారం చేయటంలో భాగంగా స్వామీజీ 1896లో అమెరికా నుండి లండన్కు వెళ్లారు. లండన్లోని ఒక సంపన్న మహిళ లేడీ ఇసబెల్ మార్గసన్ ఇంటిలో స్వామీజీ ఉపన్యాసం విన్నవారిలో మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ ఒకరు. అప్పటికే ఆమె యొక్క వైవిధ్యమైన పాఠశాలను నిర్వహిస్తూ గొప్ప రచయిత్రిగా కూడా ఎంతో గుర్తింపు పొందింది. చర్చికి సంబంధించిన పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేది. ధార్మికత పట్ల మక్కువ కనబరిచేది. వివిధ మత సిద్ధాంతాలకు సంబంధించిన ఎన్నో గ్రంథాలను అధ్యయనం చేసినప్పటికీ మనస్సుకు లభించని ప్రశాంతత, స్పష్టత స్వామీజీ ఉపన్యాసం ద్వారా ఆమెకు లభించింది. స్వామీజీ నిర్వహించిన ఎన్నో బోధనా తరగతులకు, ఉపన్యాసాలకు శ్రద్ధగా హాజరవసాగింది. భారతదేశం యొక్క చరిత్ర, సంస్కృతి, వేదాంత తత్వం, మహర్షుల సాధనలు, భగవత్ సాక్షాత్కారం కోసం వారు చేసిన తపస్సులు, వారి త్యాగపూరిత జీవితాలు ఆమె మీద ప్రగాఢమైన ముద్ర వేశాయి. స్వామి వివేకానందను తన గురువుగా హృదయపూర్వకంగా స్వీకరించింది మార్గరెట్. స్వామీజీ కూడా మార్గరెట్లోని నిజాయితీ, పట్టుదల, తత్వ జిజ్ఞాస, సత్యశోధనకై ఆమె ఆర్తి, సునిశితమైన మేధస్సు, దయార్ద్ర హృదయం గుర్తించారు. భారతదేశంలో అనగదొక్కబడి ఉన్న సాధారణ భారతీయ స్త్రీల పరిస్థితిని మెరుగుపరచడం ద్వారా భారతదేశం అభివృద్ధి చెందగలదని స్వామీజీ దృఢంగా అభిప్రాయపడ్డారు. ప్రధానంగా స్త్రీ విద్యా వ్యాప్తికి మార్గరెట్ చక్కని సాధనంగా ఉపయోగపడగలదని భావించి మార్గరెట్ను భారతదేశానికి రావలసిందిగా పిలుపునిచ్చారు. ఇప్పుడు భారతదేశానికి కావాల్సింది పురుషులు కాదు, శివంగి లాంటి ఒక స్త్రీమూర్తి. ముఖ్యంగా భారతీయ స్త్రీలకై కృషి చేయగలిగిన వీర వనిత. నీ చదువు, నిజాయితీ, పవిత్రత, ప్రేమతత్వం, పట్టుదల, నీలోని ఉడుకు రక్తం ఈ కార్యాన్ని సాధించేందుకు సరిగ్గా తోడ్పడతాయని స్వామి వివేకానంద స్వయంగా మార్గరెట్ నోబెల్తో చెప్పారు. స్వామీజీ పిలుపునందుకున్న మార్గరెట్ తన జీవితాన్ని, బంధువులను, మాతృదేశాన్ని అన్నింటినీ వదులుకొని భారతదేశ పునర్నిర్మాణం అనే స్వామీజీ ఆశయ సాధనలో తోడ్పడేందుకు జనవరి 28వ తేదీ 1898లో తొలిసారిగా భరతభూమిపై తన పాదం మోపింది. లండన్ నుంచి వచ్చిన కొద్ది రోజుల్లోనే మార్గరెట్కు బ్రహ్మచర్య దీక్షను ప్రసాదిస్తూ నివేదిత అని నామకరణం చేశారు స్వామీజీ. భారతదేశానికి సేవలు అందించడమే ఏకైక లక్ష్యంగా తనను తాను మలుచుకుంది నివేదిత. స్వామీజీ ఆశయాల మేరకు కలకత్తాలోని బోస్పారా లేన్లో బాలికల పాఠశాలను ఆరంభించి స్త్రీ విద్య ఆవశ్యకతను కూడా ప్రచారం చేస్తూ ఆదర్శ భారత జాతి నిర్మాణానికి తన వంతు కృషి చేయసాగింది. నివేదిత స్నేహితురాలైన క్రిస్టిన్ ఈ పనిలో చాలా తోడ్పడ్డారు. నివేదిత కార్యసాధనలన్నిటిలో దివ్యజనని శారదామాత ఆశీస్సులను అపురూపంగా స్వీకరించేది. వీరిరువురి ఆత్మీయ అనుబంధం రామకృష్ణ మఠ చరిత్రలోనే ఒక రసవత్తరమైన ఘట్టం. నివేదిత అసాధారణ ప్రజ్ఞా పాటవాలు కలిగిన రచయిత్రి, గొప్ప వక్త.
తనను తాను భారతదేశ జాతీయ చైతన్య ఉద్యమానికి అంకితం గావించుకొని తన కలమే తనకు శక్తినిచ్చే ఆయుధంగా భావించింది. అందుచేత తన ప్రజ్ఞా పాటవాలతో మతం, సాహిత్యం, కళలు, సామాజిక పరిస్థితుల గురించి వివిధ రకాలైన వ్యాసాలు అనేక పత్రికలకు పంపేది. కాళీ, ద మదర్, క్రాడిల్ టేల్స్ ఆఫ్ హిందూయిజం, ద వెబ్ ఆఫ్ ఇండియన్ లైఫ్, ద మాస్టర్ యాజ్ ఐ సా హిమ్ అనే అద్భుతమైన పుస్తకాలను నివేదిత రచించింది. ఎందరో ప్రముఖులు, సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు, కళావేత్తలు, విద్యావేత్తలు అనేక విషయాలు చర్చించడానికి బోస్పారా లేన్లోని ఆమె గృహానికి వస్తూ ఉండేవారు. తన అసాధారణ మేధస్సుతో, నిరుపమానమైన జ్ఞాన సంపదతో నివేదిత అందరినీ ఆకట్టుకునేది. స్వామీజీ ఆదర్శాల ఛత్రం నీడలో సాగుతూ నివేదిత భారతదేశంలోనూ అటు విదేశాలలో సైతం ఉపన్యాసాలను ఇవ్వసాగింది. భారతీయులకు మాతృభూమి సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. ఆచరణలో నిలువెత్తు రూపంగా కనిపిస్తూ స్వార్థ రాహిత్యంతో పవిత్ర భావాలను కలిగి ఉండి త్యాగపూరిత జీవనాన్ని అవలంబించింది. ఆ నిస్వార్థమూర్తి నిజాయితీ ఎందరినో కదిలించేసింది. వారి హృదయాలలో దేశభక్తిని రగిల్చింది. నివేదిత ప్రసంగాలతో భారతదేశం మారుమ్రోగుతుంది అని స్వామీజీ మాటలను నిజం చేసింది నివేదిత. ఆమె ముఖంలో పవిత్రత, ధర్మనిష్ఠ అనే కాంతి, తేజస్సు ఎప్పుడూ వెలుగుతూ ఉండేవి. గొప్ప మానవాతీత శక్తితో, అసమానమైన నాయకత్వ ప్రతిభతో ఎల్లప్పుడూ ఆమె చేపట్టే ప్రతి కార్యము ప్రజల్ని ఆశ్చర్యచకితుల్ని చేసేది. కలకత్తాలో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు నివేదిత ఇంకా స్వామి సదానంద వీరిరువురూ చేసిన సేవలు కలకత్తా నగర చరిత్రలోనే చిరస్థాయిగా నిలిచిపోయాయి. 1906 జులై మాసంలో తూర్పు బెంగాల్ ప్రాంతంలో సంభవించిన కరువు పరిస్థితుల్లో సైతం ఎంతో సేవా నిరతిని ప్రదర్శించింది నివేదిత. ఆమెను సన్నిహితంగా పరిశీలించిన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ ఆమె గురించి ఈ మాట అంటారు: నిజానికి ఆమె మన దేశ ప్రజలకు తల్లి. ఈ విధంగా మాతృత్వం తన కుటుంబ పరిధిని దాటి దేశం మొత్తం వ్యాపించడాన్ని ఇంతకు మునుపెన్నడూ చూడలేదు. ఆమె నా ప్రజలు, మై పీపుల్ అన్న మాటలను పలికినప్పుడు ఆ గొంతులో వినిపించే స్వచ్ఛమైన, ప్రేమజనితమైన, వాత్సల్యపూర్వకమైన భావం మనలో మరెవరి నోట వినిపించలేదు అని అన్నారు. బ్రిటిష్ వారు పరిపాలన పేరుతో భారతీయుల పట్ల ప్రదర్శించే అణచివేతను నివేదిత ప్రత్యక్షంగా గమనించింది. సామాన్యులు చేసే నిస్సహాయ ఆక్రందనలకు ఆమె చలించిపోయింది. బ్రిటిష్ వారి ఉక్కు సంకెళ్ల నుండి భారత జాతి బయటపడటం అత్యావశ్యకమని దృఢంగా నమ్ముతూ స్వాతంత్ర్య ఉద్యమ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనసాగింది. బిపిన్ చంద్రపాల్, గోపాలకృష్ణ గోఖలే వంటి మహానాయకులతో కలిసి పనిచేసింది. అంతేకాదు, భారతీయ శాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్రబోస్ యొక్క సమస్త కృషిలో, విజయ పరంపరలో నివేదిత పాత్ర ఎంతో ఉంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్, మహోన్నత తాత్విక దార్శనికుడు అయిన అరవింద ఘోష్, సుప్రసిద్ధ తమిళ జాతీయ కవి సుబ్రహ్మణ్య భారతి వీరందరి మీద తన ఉజ్వలమైన, అనుపమానమైన వ్యక్తిత్వంతో ప్రగాఢ ముద్ర వేసింది సోదరి నివేదిత. ఇంకా ఎందరెందరో జాతీయ నాయకులకు, విద్యావేత్తలకు, సాహితీవేత్తలకు, కళా స్రష్టలకు, ప్రధానంగా యువతకు గొప్ప స్ఫూర్తి ప్రదాతగా నిలిచింది నివేదిత. అక్కడెక్కడో ఉత్తర ఐర్లాండ్లోని దూంగనాన్ అనే ఒక చిన్న పట్టణంలో అక్టోబర్ 28, 1867 సంవత్సరంలో శామ్యూల్ రిచ్మండ్ నోబెల్, మేరీ ఇసబెల్ నోబెల్ పుణ్య దంపతులకు జన్మించిన మార్గరెట్ ఎలిజబెత్ నోబెల్ నివేదితగా భారతదేశానికి చేసిన సేవ అనన్య సామాన్యమైనది, అపురూపమైనది, అపూర్వమైనది. భారతదేశంలోని ఉష్ణ వాతావరణం, నిరంతర పరిశ్రమ రెండూ ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీశాయి. ఆరోగ్యం నయం కావడానికి 1911లో జగదీష్ చంద్రబోస్ కుటుంబంతో కలిసి డార్జిలింగ్ వెళ్ళింది. అక్కడే వ్యాధి తీవ్రతరమై అక్టోబర్ 13న దేహత్యాగం చేసింది. కేవలం 44 సంవత్సరాలు మాత్రమే జీవించిన రామకృష్ణ, వివేకానందుల నివేదిత ఈ నేలపై తాను చేయవలసిన కార్యాలను విజయవంతంగా ముగించుకొని వెళ్ళిపోయింది. తన గురుదేవులు స్వామి వివేకానంద తనకు చేసిన నామకరణాన్ని సార్థకం చేస్తూ తనను తాను సంపూర్ణంగా భారతదేశ పునర్నిర్మాణానికి, సాంస్కృతిక జాగృతికి, స్వాతంత్రోద్యమ చైతన్యానికి, భారతీయ స్త్రీ అభ్యున్నతికి అంకితం గావించుకున్న
సమర్పించుకున్న, తనను తాను నివేదించుకున్న నివేదిత ధన్యురాలు. అవును, తను మనందరికీ సోదరి. ముఖ్యంగా నేటి యువత తన గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. దుర్లభం భారతే జన్మ. ఈ పుణ్యభూమిలో జన్మించడమే మనం పూర్వజన్మల్లో చేసుకున్న సుకృతం. ఎంతో ఇచ్చింది ఈ దేశం మనకి. ఇప్పటి వరకు మనం మన దేశానికి ఏమిచ్చాము అని, ఇక ముందు మనం ఇంకా ఏమివ్వగలమని ఆలోచిద్దామా? నమస్తే. జై హింద్. జై భారత్.